హలో ఫ్రెండ్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం. వచ్చే 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఆల్ అనే బటన్ని యాక్టివ్లో అయితే పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మొదటగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. నైరుతి ఋతుపవనాలు ద్రోణి ప్రభావంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం లేదా అల్పపీడనం ఏర్పడితే రుతుపవనాలు బలపడతాయని వాతావరణ శాఖ అయితే తెలుపుతోంది. మరోవైపు గోవా నుంచి దక్షిణ కోస్తా వరకు ద్రోణి కొనసాగుతోంది. ఇక అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే చెప్పింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లయితే తెలిపింది. మరోవైపు రాష్ట్రానికి నైరుతి దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని అయితే తెలిపింది. ఇక వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అయితే వీస్తున్నాయి. ఇక వీటి ఫలితంగా తెలంగాణలో ఇవాళ రేపు హనుమకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, జనగాం, మహబూబాబాద్, నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఏపీలో చూసుకున్నట్లయితే కనుక అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, పార్వతీపురం, తిరుపతి, చిత్తూరు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, కర్నూలు, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అయితే కనుక తెలియజేసింది.